మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఫైట్ చేయగలుగుతున్నది? టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల మీద కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన హామీల మీద కానివ్వండి, మీకు నమ్మకం ఉందా రేపొద్దున 2019లో కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి వస్తుంది అనేటువంటి నమ్మకం ఉందా మీకు? మాకంటే ఎక్కువ నమ్మకం కేసీఆర్ గారికి ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, వారి పార్టీకి ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ నమ్మకం వాళ్ళకే ఉంది. నమ్మకం అంటారా, భయం అంటారా? ఆ భయంతో, నమ్మకం కాబట్టి నమ్మకం నుంచి భయం ముట్టుకొచ్చింది వారికి. ఇప్పుడు ఎక్కడ చూసిన వాళ్ళు అప్రిహెన్షన్స్ అన్నది సార్. ఇప్పుడు ఎక్కడ చూసిన వాళ్ళు మాట్లాడేది వేరే పార్టీ గురించి మాట్లాడరు. కాంగ్రెస్ పార్టీని పారదోలాలి, కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలి. కాంగ్రెస్ అంటే ప్రజల్లో వాళ్ళలో వాళ్ళకి ఒక రకమైన లోపల భయం మొదలైంది. ఎందుకంటే మేము చెప్పిన హామీలన్నీ కూడా కేవలం మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు తంగెలు కూడా దాటట్లేదు అని తెలంగాణలో సామెత. అది అంతా కూడా ఉండొచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడా ఉండొచ్చు. కాబట్టి ఇవాళ మేము ఇచ్చిన హామీలు ఏవి కూడా ఇలా దళిత ముఖ్యమంత్రి అనేది మర్చిపోయినారు. ఇలా ఇంటికో ఉద్యోగాలు అనేది 1,00,000 ఉద్యోగాలు అనేది మర్చిపోయినారు. ఇవాళ దళితులకు 3 ఎకరాల భూమి అనేది మర్చిపోయినారు. తండాలను గ్రామ పంచాయతీ చేస్తాం అనేది మర్చిపోయినారు. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మర్చిపోయినారు. ఇలా చెప్పుకుంటూ పోతే వారు ఇచ్చిన హామీలలో ఏవి కూడా ఇవాళ రైతే రాదన్న రుణమాఫీ. అంటే ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్షంగా తన రోల్ని ఏ విధంగా దాన్ని పెర్ఫామ్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? ఒకటండి, కాంగ్రెస్ పార్టీ తన రోల్ను ఒక ప్రతిపక్ష పార్టీగా అన్ని రకాలుగా సహేతుకంగానే చేస్తుంది. అది ప్రజలకు ఆమోదయోగ్యంగానే చేస్తుంది. చేస్తున్న తరుణంలో ఇక్కడున్న ఇవాళ నేను ఐ డ్రీమ్స్కి వచ్చాను. ఇంతకుముందు ఐ డ్రీమ్స్ సోషల్ మీడియానో, వాట్సాప్ గ్రూపులో, ఫేస్బుక్లో చాలా తక్కువ ఉండేది. ఇంతకుముందు మీడియా అంతా కూడా ప్రజల పక్షాన ఉండేది. ఇవాళ అధికార పార్టీలు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ మీడియా హౌజులన్నీ కూడా ఇవాళ బిజినెస్ హౌజులే. కాబట్టి ఇవాళ మీడియాను మేనేజ్మెంట్ చేసేసి పార్టీలు వెళ్ళినాయి, ఇవాళ ప్రభుత్వాలు వెళ్ళినాయి. కాబట్టి దాన్ని గోరంతలు కొండంతలు చేసి చెప్పే పరిస్థితుల్లో ఇవాళ పత్రికలు కానీ ఛానల్ కానీ ప్రజల యొక్క పక్షాలను నిలబడి ప్రతిపక్షాలు చేస్తున్న వాటిని సమర్థిస్తూ రాసే పరిస్థితులు పత్రికలు లేవు. ఇవాళ అంటే మీరు ఒక ప్రధానమైన ఆరోపణ చేస్తున్నారు. అంటే ఎంటైర్ మీడియా విధంగా ఉందంటారా, సమ్ సెక్షన్ ఆఫ్ మీడియా అంటారా? నేను ఏమంటున్నానంటే ఎంటైర్ మీడియా అని నేను అనను. ఎందుకంటే బిజినెస్ హౌజులే మీడియా హౌజులు అన్నా అంటే వారికి అర్థమవుతాయి. అవి కొన్ని పత్రికలు కొన్ని పత్రికలు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు సాక్షి పేపర్ ఉంది, సాక్షి ఛానల్ ఉంది, రాజశేఖర్ గారు బొమ్మ వేసుకున్నాయి. టీ ఛానల్ ఉంది, అది వాళ్ళు తీసుకుంది. అలానే సిపిఎం పార్టీ ఉన్నాయి, సిపిఐ పార్టీ ఉన్నాయి. తప్పకుండా వాళ్ళ పార్టీ భావజాలని వాటిని చెప్పుకుంటూ వస్తాయి. కానీ మేము సెక్యులర్ న్యూట్రల్ అన్న పత్రికలు వాటిని చేసుకుంటూ పోతే మాత్రం అది వారు ఏమని అనుకోవచ్చు, కానీ ప్రజలకు మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అంటే కారణం ఏమంటారు? అంటే ప్రభుత్వ నిర్బంధం అంటారా, లేకపోతే ప్రభుత్వం ఒత్తిళ్లకు లొంగేవని? తప్పకుండా ప్రభుత్వం యొక్క ఒత్తిళ్లకు లొంగే వాళ్ళ అవసరాల రీత్యా ప్రభుత్వ ఒత్తిళ్ళు, పత్రికల యొక్క అవసరాల రీత్యా, ఛానళ్ళ యొక్క అవసరాల రీత్యా, అడ్వర్టైజ్మెంట్లు, ఇవన్నీ మీకు తెలియనిదే ఉంది. అనేకమైన అంశాలు. ఇది ఈరోజు కొత్తగా వచ్చిందంటారా, లేకపోతే మొదటి నుంచి ఉందంటారా? ఇది ఈరోజు వెరితెరలు ఉన్నింది. ఇవాళ అది ఇంకా వెర్రి ఎక్కువైపోయి ఇవాళ అది ఎక్కువైపోయింది. ఇవాళ ఏమంటారు దాన్ని, తారస్థాయికి చేరుకుంది. ఇవాళ తారస్థాయికి చేరుకుంది. అంతకుముందు ఇంతో ఉండేది కానీ ఇంత ఘోరంగా ఉండేది. ఈ నేపథ్యంలో నిజాలు ప్రజలకు తెలియట్లేదంటారా? నిజాలకు ప్రజలకు సాధ్యమైన తక్కువగా పోతున్నాయి. కొట్టొచ్చినట్టు పోకుండా ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ధర్నా చౌక్ గురించి మాట్లాడింది ఎవరు మాట్లాడింది? పత్రికా స్వేచ్ఛ. ఇవాళ ప్రజల సమస్యల మీద ప్రజల స్వేచ్ఛ పైన భంగం జరిగే ధర్నా చౌక్ని తీసినప్పుడు రేపు పొద్దుగల భంగం ఎవరికి కలుగుతుందండి? నెక్స్ట్ పత్రికా స్వేచ్ఛకే కదా, జర్నలిస్టులకే కదా. వాళ్ళు బహిర్గతంగా బహాటంగా మాట్లాడాల్సింది వాళ్ళే కదా. ఇలా దాన్ని పెట్టిన వాళ్ళు రేపు పొద్దుగా దీన్ని కూడా పెడతారు కదా. మాట్లాడాల్సిన బాధ్యత వాళ్ళపై ఉన్నది.